ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. నేను మీకు తోడుగా ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. ఎవరి వాక్కు? యెహోవా వాక్కు. దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను మీకు తోడుగా ఉన్నాను అని చెప్పి సెలవిస్తున్నారు. చాలా వాక్యాలు నేను మీకు తోడై ఉన్నాను, మీకు సహాయం చేస్తాను, మీకు భయపడుకుడి అని బైబిల్ మొత్తంలో ఎన్నోసార్లు రాయబడింది. ఎందుకంటే దేవునికి తెలుసు మనం మానవులము, మన ఫ్లెష్ చాలా వీక్గా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా మనం భయపడిపోతాం, బెదిరిపోతాము, అలసిపోతాము. ఏంటి ఇది నాకే జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, దీని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని చెప్పి ఎంతో ఆందోళనకి గురి అవుతూ ఉంటాం. కానీ ఈరోజు దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నారు ఏమనంటే మీకు తోడై ఉన్నాను అని. మరి నిర్గమకాండంలో మోషే కూడా భయపడతాడు. అయ్యా దేవా, నేను ఎలా చేయగలను, నేను నత్తివాడిని, నా నాలుక మందము, నేను మాట్లాడలేను, నువ్వు నాకెందుకు చెప్తున్నావయ్యా అన్నప్పుడు దేవుడు ఏమంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీతో కార్యమును జరిపిస్తానంటాడు. ఆ చెయ్యి చాపమంటాడు. బలంగా చాపినప్పుడు తూర్పు నుండి గాలొచ్చి సముద్రం అంతా కూడా కదిలి ఏమవుతుంది, 2 పాయలుగా విభజించబడి ఆరని నేల మీద నడుస్తారు. ఈరోజు మనం బండ మీద నీళ్లు పడితేనే ఎంతో సమయం తీసుకుంటాం తుడవటానికి, అది సరిగ్గా ఆరదు. ఫ్యాన్ వేస్తాము, గుడ్డబెట్టి తుడుస్తాము. కానీ దేవుడు ఆరని నేల మీద అంత సముద్రాన్ని పాయలుగా చేసి నేలంతా డ్రై అయిపోయింది. ఆ డ్రై నేల మీద నడిపించాడు. ఎంత గొప్ప దేవుడండి. మోషేతో నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడనక్కర్లేదు, ఈ కార్యముని జరిగించగల శక్తి నాకుంది, నేను నీతో జరిపిస్తానన్నాడు. ఈరోజు మనం కూడా ఎన్నో విషయాలలో భయపడుతున్నాము, ఆందోళన చెందుతున్నాము. వాక్యం వింటున్న బిడ్డ, ఈ వాక్యము, ఈ వాగ్దానము నీ కొరకే, నా కొరకే. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇది ఆయన వాక్కు. వాగ్దానం చేసిన దేవుడు అది నెరవేర్చే వరకు విడిచిపెట్టాడు. కాబట్టి నువ్వే సమస్యనైనా దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన తోడు, ఆయన హస్తాన్ని నీతో ఉంచుకొని నడుచుకుందాము. మే ది లార్డ్ బ్లెస్ us and give us peace. Have a fruitful day.